కానీ విని ఎరగని రీతిలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. అటు ప్రోటోకాల్ ప్రకంగా పోలీస్ శాఖ చంద్రబాబుకు భద్రత పెంచింది. చంద్రబాబు నివాసంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సైతం భద్రతను పెంచారు. మరోవైపు పవన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. కేబినెట్ కూర్పుపై చర్చించనున్నారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అన్ని పార్టీల నుంచి శుభాకాంక్షలు అందుకోవడం విశేషం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేసి చంద్రబాబుతో మాట్లాడారు. ఏపీలో కూటమి గెలుపుపై శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. మరోవైపు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుకు ఫోన్ చేశారు. అభినందనలు తెలిపారు. ఏపీ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అటు పాత మిత్రులు సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అందులో శరద్ పవార్ లాంటి సీనియర్ నేతలు చంద్రబాబుకు ఫోన్ చేయడం చూస్తుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు కోసం ఇండియా కూటమి సైతం ప్రయత్నాలు చేస్తుందన్న టాక్ ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో రెండో బిగ్గెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. పొత్తులో భాగంగా 17 చోట్ల పోటీ చేసి 16 స్థానాల్లో గెలిచింది. మరోవైపు ఎన్డీఏ కూటమికి దీటుగా ఇండియా కూటమి సైతం మెరుగైన స్థానాలను దక్కించుకుంది. ఎన్డీఏ పరంగా మ్యాజిక్ ఫిగర్ దాటినా బీజేపీ పరంగా అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేదు. దీంతో మిత్రుల మద్దతు అనివార్యం. ముఖ్యంగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ పాత్ర కీలకం. అటు సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే మరికొందరు మిత్రుల అవసరం. ఈ తరుణంలో చంద్రబాబు కీలకంగా మారనున్నారు. అందుకే ప్రధాని మోదీ చంద్రబాబుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ చంద్రబాబును నివాసానికి చేరుకుంది. మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేసే వరకు చంద్రబాబు బిజీగా మారనున్నారు.